హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో 2 మంత్స్ అయిపోయింది నేను వ్లాగ్స్ పోస్ట్ చేసి. బట్ మధ్యలో కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేసిన. షార్ట్స్లో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు అయితే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే రెడీ అయిపోయి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం. అది మీరు షార్ట్స్లో చూస్తారు ఆల్రెడీ. సో యాక్చువల్లీ డాడీ సుశాంతి కూడా రావాలి. సో వాళ్ళిద్దరైతే లాస్ట్ మినిట్లో ప్లాన్ క్యాన్సిల్ చేసుకోరు అనమాట, రాలేదు. సో మిగిలిన వాళ్ళందరం కలిసి సంగీ టెంపుల్కి వెళ్దామని చెప్పి మధ్యలో బ్రేక్ఫాస్ట్ స్టాప్ కోసం ఆగినాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సంగీ టెంపుల్ రీచ్ అయిపోయినాం అనమాట. మేము వెళ్ళే టైంకి ఇట్ వాస్ రైనింగ్, బట్ టెంపుల్ పైన అయితే ఏం రెయిన్ లేకుండే. సో ప్రశాంతంగా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని వచ్చి చిన్న ఫోటో సెషన్ చేసుకున్నాం అనమాట. సో అక్కడంతా నడిచేసి వచ్చేసరికి పైన చాలా హ్యూమిడ్గా ఉండే. సో నా ఫేస్ అంతా చాలా దరిద్రంగా అయిందనమాట. ఈ మంకీస్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి కదా, తన దగ్గర నుంచి అయితే ఫుడ్ లాక్కొని తినేస్తుంది అనమాట వచ్చి. ఇదైతే ఏదో ఫిష్ మెడిసిన్కి సంబంధించింది అనమాట. మా డాడీ బలవంతంగా వేయించినుండే ఆ రోజు. సో ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా డిసైడ్ అయినాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంకా చాలాసేపు డిస్కషన్ తర్వాత మమ్మీ వాళ్ళు ట్రై చేయని ప్లేస్కి తీసుకొని వెళ్ళండి. ఆ రోజు అమ్మమ్మ కూడా వచ్చింది మాతోని, మా కోసమే ఉంది ఆ రోజు అయితే. చూసినారు కదా, ఇంకా మంది ప్లేస్కి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పటి వరకు మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ అస్సలు ట్రై చేయలేదు. మా అమ్మమ్మకి అయితే ఎలాంటి ఫుడ్ ఉంటుందని కూడా తెలియదు అనమాట ఫస్ట్ టైం. కానీ తనకు అంత నచ్చలేదు, బట్ స్టిల్ ట్రై చేసింది కదా, వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. సో లాస్ట్కి చూడండి తనకు ఒక డిష్ చాలా నచ్చింది, అదేంటో చూసేసండి. ఇక్కడ తశ్వి ఇంకా వాళ్ళ బాబాయ్ నెవర్ ఎండింగ్ ఫైట్స్ అనమాట. సో ఇంకా మేము అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసి ఉండే, పీసెస్ జంబ్లింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నాకైతే సూప్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో రైస్ మంది కూడా చాలా బాగుండే. పీస్ అంటే చాలా నచ్చింది నాకు రైస్ కన్నా. సో మా అమ్మమ్మకి అయితే కునాఫా బాగా నచ్చింది అనమాట. దాన్ని ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. సో మమ్మీ డ్రింక్ ఏదో ఆర్డర్ చేసుకుందాం బాగుంటుంది అని చెప్తే ఆర్డర్ చేసినాం. నిజంగానే చాలా బాగుండే. డెకరేషన్ కోసం అయితే చాలా ప్లాన్ చేసినాం అనమాట. కానీ లాస్ట్ మినిట్లో తీసుకోవడం వల్ల చాలా వరకు దొరకలేదు. సో మేము ఆల్టర్నేట్స్ వెతుక్కొని ఇట్లా డెకార్ చేసినాం. అదంతా మేము నీకు షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డెకార్ గురించి చెప్తేనే సగం టైం అయిపోద్ది. సో షార్ట్స్ చెక్అవుట్ చేయండి డెకార్ డీటెయిల్స్ గురించి. అని నేను ఏమనుకున్నా, ఎట్లా అనుకున్నా అండ్ ఎట్లా టర్న్ అవుట్ అయింది అని చెప్పి. ఇదేం సర్ప్రైజ్ కాదు. సో అందరం కలిసి చేసుకున్నామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా అందరం కలిసి డెకార్ చేసినాం అనమాట ఆ రోజు. సో నేను ఏంటి అక్కడ కూర్చున్నా అనుకుంటున్నారా, ఎందుకంటే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తుండే, వీళ్ళందరూ డెకార్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకే అనమాట, ఇంకా అందరు కలిసి డెకార్ చేసిరు. కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మరి మీరు సెలబ్రేషన్స్ అప్పుడు చూస్తారు. ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేను కొంచెం వేరేలా అనుకున్నా, బట్ ఇట్లా టర్న్ అవుట్ అయింది. నా డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే మీరు గెట్ రెడీ విత్ మీ చూసేయండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటా, లేకపోతే ఈ వీడియో తర్వాత అయినా పోస్ట్ చేస్తా. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నా డ్రెస్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఆల్సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అందరం కలిసి. లాస్ట్ ఇయర్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నామో వాళ్ళే ఉన్నారు, కాకపోతే ఈసారి ఇద్దరు ఎక్స్ట్రా వచ్చినారు అనమాట. సో ఏదైతే ఏంది, చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మా సోనీ వెళ్ళిపోయింది అనమాట చెప్పకుండా. సో తనైతే లేదు. సో మేమందరం అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో నాకు మా ఫ్రెండ్ ఒక సర్ప్రైజ్ పంపించింది, అదేంటో మీరు
సర్ప్రైజ్ అని చెప్పిన కదా, అదేదే మా కోసం స్పెషల్గా కేక్ పంపించింది అనమాట. తనకు రావడం వీలవ్వలేదు. సో తనతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ అయితే ఆ కేక్ని పళ్ళగొట్టినాం. బేసికల్గా అది బామ్ కేక్ అనమాట. సో చాలా క్యూట్ ఉండే కేక్ కూడా మంచి సెలెక్ట్ చేసి పంపించింది. సో ఇంకా అదొక చిన్న సర్ప్రైజ్ అనమాట. ఇది చూడండి ఎంత క్యూట్గా వచ్చి కేక్ కావాలి అని అడుగుతుందో. సో ఇంకా ఆల్రెడీ కేక్ చాలా తినేసామని చెప్పి అట్లనే పెట్టినాం అనమాట. సో నెక్స్ట్ డేస్లో తినేసినాం. సో తనతో కొంచెం సేపు వీడియో కాల్ మాట్లాడినాం. యాక్చువల్లీ తను వేరే పని చేస్తుంది. సో ఆ వీడియో పెట్టొద్దన్న కాబట్టి పెట్టలేదు. ఇంకా దీని తర్వాత ఫోటో సెషన్ కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ చేసినాం అనమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.